మనం మీకు ఆల్రెడీ చెప్పాను స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అలాంగ్ విత్ ది ఇంట్రడక్షన్ క్లాస్, తర్వాత రికవరీ ఆఫ్ పొసెషన్ ఫ్రమ్ సెక్షన్ 5, 6, 7, 8, సెక్షన్ 36, 37, 38, 39, 40, 41, 42. అట్ ద సేమ్ ఇప్పుడు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ 2018 అమెండ్మెంట్ యాక్ట్స్ కూడా ఈరోజు డీల్ చేస్తాం. అంటే ఇంతకుముందు యాక్ట్ ఎంత, యాక్ట్ ఇయర్ ఏంటి ఒరిజినల్ 1963. నౌ 2018 లో కొత్త అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. బికాస్ to enforce, to give a more sanctity to the business transactions or contracts. Okay, contract enter avadam perform cheyakooda వదిలేయడం, కాంట్రాక్ట్ ఎంటర్ అవడం పర్ఫామ్ చేయకూడదు వదిలేయడం, అలాగే అయింది. యాజ్ లైక్ నెగోషియేషన్ లాగా ప్రతి దానికి చెక్ ఇష్యూ చేయడం, దాన్ని చెక్ బౌన్స్ కేసులు ఎక్కువ అవడం. ఓకే, సో నౌ లా ఇంటెంట్ ఈస్ వెరీ క్లియర్. సో జస్ట్ మేక్ ఎ నోట్. చాప్టర్ 2 సెక్షన్ 9 to 25, చాప్టర్ 2 సెక్షన్ 9 to 25 of the act deals with where the specific performance is enforced. Next, bracket for section 10. That is section 10. ఏది where the specific performance is enforced, section 10 లో చెప్పారు. Next, where the specific performance is not enforced, bracket for section 14. Next, who are entitled for specific performance? Who are entitled for specific performance? Next, అందులో bracket for section 15. Section 15. Next, who are not entitled for specific performance? Who are not entitled for specific performance? Who are not entitled for specific performance? Bracket for section 16. Section 20, substituted performance. రాసారా? who are not entitled for a specific performance. Contracts specifically enforced, రాసుకోండి. Contracts which can be specifically enforced. Contracts which can be specifically enforced. According to section 10, bracket లో రాసుకోవాల్సింది, the specific performance of a contract shall be enforced by subject to the provisions of contract of specific performance. Contract of specific performance shall be enforced
enforced by the court subject to provisions contained under section 11 subsection 2 చూడాలండి 11 subsection 2 section 14 section 16 section 11 subsection 2 section 14 section 16 చాలా చాలా ఇంపార్టెంట్ అండి కింద నోట్ పెట్టుకోండి ఒకటి earlier granting of a specific performance is an exception. Earlier in the sense bracket lo before 2018 amendment act, granting of a specific performance is an exception. Refusing specific performance is జనరల్. అంటే కొంచెం జాగ్రత్త చూడాలి. నాకు జరిగిన నష్టాన్ని డ్యామేజెస్ రూపంలో కొలవలేనప్పుడు నాకు ఏమి ఇవ్వాలి కోర్టు? స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆర్ రిమైనింగ్ స్పెసిఫిక్ రిలీఫ్స్ ఏదైతే యాక్ట్ లో ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ ప్రొవైడ్ చేయాలా లేదా? కానీ ఇంత ముందు సిచ్యువేషన్ అది కాదు. నువ్వు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కోసం వస్తే నీకు డ్యామేజెస్ ఎందుకు ఇవ్వకూడదు? అర్థమవుతుందా? అప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, జడ్జి గారు నాకు డ్యామేజెస్ వల్ల ఒరిగేది ఏమీ లేదు, నాకు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ జరిగితే తప్ప నాకు జరిగిన నష్టం పోర్చడు. అర్థమవుతుందా? నేను ఆల్రెడీ మీకు చెప్పానండి. సమ్ అదర్ పర్సన్, ఇప్పుడు మ్యాండేటరీ ఇంజంక్షన్ లో నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో ఎవరైతే నాకు రైట్ ఆఫ్ ఈజ్మెంట్, నాకు ఆ నడక దారి, ఆ కాంట్రాక్ట్ దారి, ఆ నడక దారి, రైట్ ఆఫ్ ఈజ్మెంట్ ఉన్నప్పుడు నాకు నన్ను అబ్స్ట్రక్ట్ చేసి అక్కడ గోడ కట్టేసి నన్ను నా యొక్క పొలంలోకి వెళ్ళనివ్వకుండా చేస్తే నాకు డ్యామేజెస్ ఇస్తానంటే కుదురుతుందా? నాకు ఆ దారి ఇవ్వాలా? దారి ఇవ్వాలి కదా. దారి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇంతకు ముందు ఎక్సెప్షనల్ కేసెస్ లో మాత్రమే స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు. బట్ అంటే ఇంజంక్షన్, ఇది స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఇంజంక్షన్ ఇది స్పెసిఫిక్ రిలీఫ్. Specific performance is to do something specifically for that purpose, for the contract which we have entered. అంతేనా? నువ్వు కాంట్రాక్ట్ దేనికోసం అయితే ఎంటర్ అయ్యో దానికోసం. ఒక స్థలం అమ్ముతానని చెప్పి ఓనర్ నా దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు. మ్యాండేటరీ ఇంజెక్షన్ ఏంటంటే కోర్టు ఒక డైరెక్షన్ ఇస్తుంది, పాజిటివ్ డైరెక్షన్ ఇస్తుంది. జనరల్ గా కోర్టులు ఏం చెప్తాయి? చేసే పనిని ఆపండి అంటారు. అంతేనా? జనరల్ గా 90% ఆఫ్ ద కేసెస్ లో కోర్ట్ విల్ నాట్ గివ్ మచ్ పాజిటివ్ డైరెక్షన్స్ టువర్డ్స్ టు డూ సంథింగ్. ఇలా తప్పు చేస్తున్నావు, ఇలా చేయకూడదు, పెద్దరికంగా ఉంటాయి కోర్టులు. యూ ప్లీజ్ అండర్స్టాండ్ ది సిస్టమ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్. ఏంటి ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ లో ఏంటుంది? చాలా చాలా జాగ్రత్తగా వినాలండి. చాలా అంటే కాన్స్టిట్యూషన్ మీకు లేదు, బట్ ఏంటి 3 పిల్లర్స్? ఏంటి 3 పిల్లర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. మీరు గమనిస్తే దేనికి దానికి సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. సపరేషన్ ఆఫ్ విచ్ ఈస్ ది one of the facet of the basic doctrine లో separation of powers is the one of the facet. అంతేనా? ఈ separation of powers లో ఒకరి యొక్క పవర్స్ లో ఇంకొకరు ఇంక్లూడ్ ఎవరు? కానీ ఎప్పుడైతే ఈ జ్యుడిషియరీ, లెజిస్లేటివ్ ఏమో టు మేక్ లా, ఎగ్జిక్యూటివ్ ఏమో టు ఇంప్లిమెంట్ ద లా, అండ్ జ్యుడిషియరీ విల్ సీ టు ఎన్ఫోర్స్ వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ అన్జస్ట్. జస్టిస్ లేకుండా అంటే రూల్ ఆఫ్ లా ఫాలో అవుతుంది. రూల్ ఆఫ్ లా ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా చూస్తుంది. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తుంటే కోర్టు విల్ హోల్డ్ దట్ పర్సన్ టు నాట్ టు డూ. అంతేగాని చేసిన పనిని డైరెక్షన్ ఇచ్చి దాన్ని రిమూవ్ చేయమని చెప్పడం అనేది రేర్ గా ఉంటాయి. అందుకే దాన్ని మ్యాండేటరీ ఇంజెక్షన్ అన్నారు. కోర్టు విల్ గివ్ అ డైరెక్షన్ టు రిమూవ్ దట్ అబ్స్ట్రక్షన్స్ విచ్ ఈ ఆల్రెడీ కాజ్డ్. ఓకే, ఆ డోర్ ఏంటది? సో అవన్నీ కాన్స్టిట్యూషన్ అది. ఇప్పుడు సో వాట్ ఐ మీన్ టు సే ఈస్ బిఫోర్ 2018 Amendment Act of Specific Relief, granting a specific relief is the exception, refusing a specific relief is the, అంటే జనరల్ గా ఏమంటుందంటే స్పెసిఫిక్ రిలీఫ్ అంటే అర్థం ఏంటంటే ఒక పనిని కోర్టు ద్వారా చేయించుకోవడం. అంతేనా? ఒక పనిని కోర్టు ద్వారా చేయించుకోవడం. ఏంటి ఆ పని? ఎగ్జాంపుల్ ఎక్స్. ఇది మీరు రోజు చూస్తుంది. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఎంటర్ అయ్యారు. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఫర్ వాట్? ఇతనేమో అమ్ముతానని చెప్పేసి ఆఫర్ ఇచ్చాడు. ఏమని? హౌస్ ప్రాపర్టీని. ఇతనేమో కొంటానని చెప్పి అడ్వాన్స్ 10 lakhs ఇచ్చాడు. వాల్యూ ఆఫ్ ది సేల్ ఈస్ 1 crore. ఇంకా 90,000 రూపీస్, 90 lakhs ఇతను పే చేయాలి, ఇతను ఇవ్వాలి. ఎట్ టైం జరిగిపోయారు, ప్రాబ్లం లేదు. వీడు అడ్వాన్స్ తీసుకున్నాడు, 3 months టైం పెట్టుకున్నాడు. 3 months తర్వాత వీడు ఏం చేయాలి? ఈ డబ్బులు పే చేయాలి, ఇతను ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇతను డబ్బులు కట్టడానికి రెడీగా ఉన్నాడు. హీఈస్ రెడీ
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రెడీ అండ్ విల్లింగ్, రెడీ అండ్ విల్లింగ్నెస్ అంటారు. నువ్వు ఇప్పుడు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఇతను కట్టకపోతే who will go to the court? Y will go. Suppose Y is not forwarding to execute or performing is part of the contract. Who will go? X. But జనరల్ గా డబ్బులు జనరల్ గా విక్టిమ్స్ వీళ్ళు ఉంటారు, అంతేనా? ప్రాపర్టీ ఆడ దగ్గర ఉంటుంది, డబ్బులు అడిగి వచ్చేస్తుంటే అడ్వాన్స్ డబ్బులు వచ్చే జనరల్ గా. ఇప్పుడు వై విల్ నాట్ ద దోస్ ఆఫ్ ద కోర్ట్ దట్ జడ్జి గారు ఎక్స్ నా దగ్గర నుంచి అడ్వాన్స్ ఆఫ్ మనీ తీసుకున్నాడు, 10 లక్షల రూపాయలు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కోసం పలానా ప్రాపర్టీ అమ్ముతానని చెప్పాడు, అమ్మటం లేదు, నాకు అమ్మి పెట్టించాడు బాబు అంటాడు. అదే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్. గెటింగ్ మై పాయింట్. ఇక్కడ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఎందుకు ఇవ్వాలి? ఇతనికి ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ జరిగితే మాత్రమే అతనికి బికాస్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ లో డ్యామేజెస్ ఆర్ నాట్ ఆల్వేస్ అడిక్వేట్. సరిగా డ్యామేజెస్ అనేది ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో అడిక్వేట్ గా తోల్చలేం. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ లో, ట్రాన్సాక్షన్స్ లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ పని జరిగితేనే వాడికి న్యాయం జరిగినట్టు. సపోజ్ ఇప్పుడు 10 లక్షల రూపాయలు, ఓకే 10 లక్షలు ఇచ్చో 11 లక్షలు ఇస్తానంటే వాడు ఒప్పుకుంటాడా? 10 లక్షలు 10,000 ఇస్తానంటే ఒప్పుకుంటాడా? బికాస్ దట్ ఈస్ నాట్ అడిక్వేట్. కాబట్టి కోర్టు వీడిని పిలిచి ఇతనికి నీ ప్రాపర్టీ అతనికి రిజిస్ట్రేషన్ చేయించమని చెప్పడమే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్. ఇందులో రకరకాల సర్కమ్స్టాన్సెస్ లో ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా చేస్తారో చూస్తున్నాం ఇప్పుడు. గెటింగ్ మై పాయింట్. ఇప్పుడు ఇతను ఏం చెప్పాలి? సపోజ్ ఇతను ఎంత పే చేయాలి? వీడికి 90 lakhs, వీడి దగ్గర 90 రూపీస్ ఉన్నాయి బ్యాంక్ అకౌంట్ లో వీడి దగ్గర. ఇప్పుడు కోర్టు వీడికి ఇస్తుందా? స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఇస్తుందా? స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అడగాలి అంటే ముందు నీ యొక్క బోనఫైడ్స్ చూపించాలి. వెదర్ యు ఆర్ నీ పార్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్, నీ పార్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ ని పర్ఫార్మ్ చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావా? నువ్వు రెడీగా లేకపోతే ఆడేందుకు రెడీగా ఉంటాడు? నేను రెడీగా ఉన్నానండి, నా దగ్గర ఇదిగోండి నేను 90 లక్షలు పే చేయాలి, 90 కోటి రూపాయలు నా దగ్గర లిక్విడ్ అమౌంట్ పట్టుకొని ఉన్నాను, వాడు ఎప్పుడు వస్తే అప్పుడు రెడీగా ఉంచడం కోసం నేను రెడీ అండ్ విల్లింగ్ అని చెప్పాలా లేదా కోర్టుకి? ఇంతకు ముందు మ్యాండేటరీగా కోర్టు రిటన్ ప్లెయింట్ లో రాయాలి. ఏంటండి? I submitted so and so with respectfully submitted so and so. I am ready and willing on my part of contract to perform అని చెప్పి ప్రూవ్ చూపించాలి. బ్యాంక్ స్టేట్మెంట్స్ కోర్టులో ఇవ్వాలి. ఇదిగో నా బ్యాంక్ స్టేట్మెంట్ సో డేట్ నా మూడో నెల కంప్లీట్ అయిపోతుంది, ఆ రోజుకి నా దాంట్లో సఫిషియెంట్ బ్యాలెన్స్ అంతా ఉంది, నేను రెడీ. నేను దానికన్నా ముందు మీ కోర్టుకు రాకుండా ముందు నేను ఆల్రెడీ లీగల్ నోట్స్ పంపించాను, నీ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ నువ్వు చెయ్యి, నా పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ నేను చేస్తానని చెప్పి. అయినా వాడు వినిపించుకోలేదు, అందుకే కోర్టుకు వచ్చానని ఇంతకు ముందు చెప్పాలి. ఇప్పుడు స్పెసిఫిక్ గా ప్లెయింట్ లో చెప్పకపోయినా కూడా ఎందుకు ఇంతకు ముందు అనేది గ్రాంటింగ్ ఆఫ్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఎక్సెప్షనల్, గ్రాంటింగ్ అనేది ఎక్సెప్షనల్, రిఫ్యూజింగ్ అనేది జనరల్. ఇప్పుడు గ్రాంటింగ్ ఈజ్ జనరల్, రిఫ్యూజింగ్ ఈజ్ ఎక్సెప్షన్. అంటే ఇప్పుడు మీకు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కాంట్రాక్ట్ చాలా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా కోర్టు అవార్డ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు బికాస్ ఆఫ్ 2018 అమెండ్మెంట్ యాక్ట్. ఓకేనండి, పాయింట్ అర్థమైందా? ఫాలో అవుతున్నారా? రెడీ అండ్ విల్లింగ్నెస్ సెక్షన్ 16 వస్తూ చూద్దాం. ఓకేనా, ఇది అర్థమైందా? ఇంకేమైనా ప్లీడింగ్స్ లో ఉంటాయి, నేను అది కొంచెం రెడీనెస్ అండ్ విల్లింగ్నెస్ అనేది మీరు కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు నాకు చెప్పండి, what is this contract specifically enforced except this all any other contracts can be specifically enforced. అర్థమవుతుందా? ఇది కొత్తగా వచ్చిన అమెండ్మెంట్. ఇది సెక్షన్ 10 అనేది అమెండ్మెంట్ అయింది 2018 లో సెక్షన్ 10 కి, ఓల్డ్ యాక్ట్ కి. ఇంతకు ముందు సంథింగ్ ఎల్స్ ఉండేది, అది వద్దు మీకు. ఇప్పుడు ఏం చెప్తుందంటే సెక్షన్ 10 లో ఏ కాంట్రాక్ట్స్ అయితే స్పెసిఫికల్ గా ఎన్ఫోర్స్ చేయొచ్చు అంటే పలానా ఈ కాంట్రాక్ట్స్ లో స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అడగొచ్చు అని దాని అర్థం. బట్ ఈ యొక్క 3 సెక్షన్స్ లో ఉన్న కాంట్రాక్ట్స్ తప్ప మిగిలిన అన్ని కాంట్రాక్ట్స్ కూడా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ నువ్వు అడగొచ్చు కోర్టుని. ఓకేనా? నువ్వు నీ పార్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ నువ్వు రెడీగా ఉండాలి. అది ఎప్పుడు జనరలైజ్డ్ ప్రిన్సిపల్. అది నువ్వు లేకుండా, నువ్వు బోనఫైడ్ కాకుండా నువ్వే ఫ్రాడ్ చేసి లేదా నీ దగ్గరే పర్ఫార్మెన్స్ కి స్కోప్ లేకుండా ఉన్నప్పుడు నువ్వు వాడిని ఎదురు మనిషిని అడగడానికి నీ దగ్గర రైట్ లేదు. గెటింగ్ మై పాయింట్. ఇప్పుడు అదేంటో చూడండి, రాసుకుని జస్ట్ నోట్, మేక్ ఎ నోట్, చాలా ఇంపార్టెంట్ అండి.